అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఇంటికొచ్చి మరి బడికి తీసుకుపోతుండు పంతులు. చదువుకు దూరంగా అసలుకే ఉండొద్దట పిల్లలు. పనిచేస్తున్న దుకాణంలో కొట్టేసిండు బంగారం బిస్కెట్లు. కిలో కొట్టేసినాక పట్టించినాయి సీసీ కెమెరాలు. మేకలకు బర్త్డే చేసిర్రు ఇంట్లోళ్ళు. జోరుగా ఊరంతా వంచిండ్రు కేకులు. కార్ గిఫ్ట్ ఇస్తేనే వార్త తెస్తానంటున్న రాజేష్. కార్లు కొనిస్తేనే వార్త తెస్తాం, వార్త రాస్తాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇంకో గిట్లా ఎవ్వరు బర్త్డే అయినా సప్పట్లు కొట్టుకుంటా హ్యాపీ బర్త్డే చెప్పి కేకులు కోస్తుంటారు కదా. ఇంకో గిట్లా మనుషులకే కాదుల్లా, గిడొకన్నా మేకలకు కూడా హ్యాపీ బర్త్డే జరిపించిర్రులా. హ్యాపీ బర్త్డే మేకలు, హ్యాపీ బర్త్డే మేకలు, హ్యాపీ హ్యాపీ బర్త్డే మేకలు అనుకుంటా ఇంగో గి రెండు మేకలకు పుట్టిన బర్త్డే చెప్పిండు గి అన్న. దీనికోసము రెండు మేకలకు నెత్తి మీద బర్త్డే టోపీలు పెట్టిండ్రు, కొత్త శాల్వలు మీద కప్పిండ్రు. ఇక ముంగట రెండింటికి రెండు కేకులు పెట్టి గి మేకల్ని ఎత్తుకొని కేకు కోసి మేకలకు తినిపించిండ్రు. ఇంకా గమ్మతి ముచ్చట ఏందంటే గీ బర్త్డే కార్యానికి రావాలని ఊరంతా పత్రికలు వంచితే అందరు వచ్చిండ్రు, చదివింపులు కూడా చేసిండ్రు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రము హార్దోయి జిల్లా సదర్ మండలంలో ఉన్న ఓ తండాల ముచ్చట. లాలారాం శ్రీవాస్తవ్ అనే అన్నయ్య గీ మేకలు. ఓ దాని పేరేమో స్వీటీ, ఇంకో దాని పేరేమో మోనికనాట. వీటి మీదున్న ప్రేమతోని ఇంగో గిట్ల సొంత బిడ్డలకు కదా బర్త్డే చేసినట్టు చేసిండ్రు. ఇక దీన్ని చూసి కొందరు అబ్బా గీ అన్నకు జంతువుల మీద ఎంత ప్రేమనో అని అంటుంటే, ఇంకొందరు మరీ గింత అవసరమా, అవి కేకులు కోస్తాయా, గవిటిని ఇబ్బంది పెడతారు, ఇదంతా వైరల్ అయ్యేతందుకే అని అంటున్నారు. మరి నిజంగా వీటి మీద ప్రేమే అయితే పర్వాలేదు గాని రీల్స్ వీడియో కోసం అయితే మాత్రం ముమ్మాటికి తప్పే, అంతే కదా నుల్లా. ఇంగో గి రెండు మేకలకు పుట్టిన బర్త్డే జరిపిండు గి అన్న. రోడ్ల మీద రోజు ఏన్నో కాడ యాక్సిడెంట్లు అయితూనే ఉంటాయి. ఫుల్ స్పీడ్లో డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి కంట్రోల్ తప్పి ఎదురుంగొచ్చే బండ్లను గుద్దుతారు కొందరు డ్రైవర్లు. ఒక్కోసారి లారీలు బస్సుల బ్రేకులు ఫెయిల్ అయి అట్నుంచి వచ్చే వాళ్ళకు కూడా టక్కరిస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు లారీలను ట్రక్కులను సర్వీసింగ్ చేపియాలి, లేకపోతే ఏమవుతుందో అటు చూడుండ్రి. అయ్యో చూసురానుల్లా, ట్రక్ మొత్తం తుక్కు తుక్కైంది కదా, అందులో సామాన్ అంతా రోడ్డు మీద పడిపోయింది. పాల ప్యాకెట్లన్నీ వలిగిపోయి పాలన్నీ రోడ్డు మీద వారుతున్నాయి. అసలు ఇట్లెట్లయింది? వెనక నుంచి ఏదైనా లారీ వచ్చి గుద్దిందేమో అనుకున్నారు అక్కడ పబ్లిక్. కానీ ఏ లారీ దాన్ని టక్కరియలే. మరి అందులో ఉన్న సామాన్ అంతా రోడ్డు మీద ఎట్లా పడ్డది అని అంటే, ఈ ఎయిర్ కండిషనింగ్ ట్రక్ పాల ప్యాకెట్ల లోడ్ నింపుకొని పోతున్నది. పాలు ఖరాబ్ కాకుండా చల్లదనం కోసం పనిచేసే ఏసీ యూనిట్ ఈ స్పాట్ కు రాగానే ధన్నం వెళ్ళిపోయిందట. దాంతో ఆ ట్రక్కులున్న ట్రేలు పాల ప్యాకెట్లన్నీ ఇసిరేసినట్టు రోడ్డు మీద పడ్డాయి. ఆ సప్పుడిని ఏదో బాంబు వేలిందేమో అని చుట్టుపక్కల ఉన్న జనాలు గజ్జు అన్నారు. వెంటనే పోలీసులు వచ్చి రోడ్డు క్లియర్ చేసిర్రు. చెన్నైలో జరిగింది యాక్సిడెంట్. ఎప్పటికప్పుడు బండ్లు సర్వీసింగ్ చేపించకపోతే గిసోంటి ఘోరాలే జరుగుతున్నాయని అంటున్నారు అక్కడ పబ్లిక్. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోడు, తిన్నింటికే కన్నం వేసేటోడు అని ఎవరు అంటారుల్లా? ఎవడైతే తిండి పెట్టిన ఇల్లును తిండి పెట్టిన సంస్థను మోసం చేస్తాడో ఆన్ని తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోడు అంటారు. చాలా మందికి ఈ శాస్త్రం తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఎవరు తిన్నింటికి కన్నం వేసిర్రు అంటారా? రైట్, ఇగో వీడేనుల్లా తిన్నింటికి కన్నం వేసిన దొంగోడు. పెద్ద బంగారం దుకాణంలా టక్కు టిక్కేసుకొని కుర్చీ మీద కూర్చొని మా కస్టమర్ దేవుళ్ళు ఎప్పుడొస్తారా అని చూస్తున్న పెద్ద గజ దొంగ. నాలుముచ్చోడు నాలుగూర్లకు షేట్ అన్నట్టు ఎట్లా నాలుముచ్చుగుండి పిలాన్ గీసిండో. అవురా వారి, ఇంకేం యాక్షన్ చేస్తావు గాని చూపెట్టు నీ అసలు రూపం. అబ్బర బిడ్డ చూసిండ్రానుల్లా, బంగారం బిస్కెట్ ను ఎట్లా మలిసి బూట్ల కింద సాక్సులు చదిరిండో. గోకుడు పెట్టకున్నా గోక్కుంటారు చూడుండ్రి, సేమ్ గట్లనే కాళ్ళ కింద గోక్కున్నట్టు యాక్షన్ చేసి గింత పని చేసిండు. అట్లని ఒక్క బంగారం బిస్కెటే కాదుల్లో, చాలా రోజుల నుంచి దినం 2-3 బిస్కెట్లు మాయం చేసుకుంటా
కిలోకి ఎక్కువనే ఎత్తుకుపోయిండట ఈ గోపాలకృష్ణ. అయితే అడిటింగ్లో అసలు భాగోతం బయటపడేసరికి సీసీ కెమెరాలు చెక్కింగ్ చేస్తే ఈ మోతెవరే దొంగ అని తెలిసింది. హైదరాబాద్ పంజాగుట్టలో ఉన్న ఒక పెద్ద బంగారం కొట్ల జరిగింది. కానీ చూడుండ్రి ఏసోంటి దొంగనో వీడు. అంత మంచిగా సీసీ కెమెరాల ముంగట కూడా గింత పెద్ద దొంగతనానికి పిలాన్ గీసి కిలో బంగారం ఎత్తుకుపోయిండంటే ఇక వీన్ని ఏమనల్లో అనుండ్రి. అయినా దొరికిండు కాబట్టి దొంగ అయిండు, లేకుంటే దొరయావునని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన ఇంకా కొందరు జనం. ఇక ఈ దొంగతనం ఇటుంచితే ఇటు చూడుండ్రి, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటల పార్క్ చేసిన బైక్ ను బద్మాష్ పోరలు ఎట్లా తెలివిగా మాయం చేసిర్రా. అయిపోయా పత్తా లేకుండా పోయినరు పో. ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే దేవులాడుతురట. కానీ ఎక్కడి దొంగలో ఏమో పోన్రి. ఇంటి ముంగట పార్క్ చేసిన బైకులు ఓవట్టే, దుక్నలలో పనిచేసేటోళ్ళు కూడా బంగారం ఎత్తుకోబోతుర్రు. అంటే ఏం చేస్తాం, అట్లా తయారైనరు కొంతమంది దొంగలు. ఇక మన మోతెవరు రాజేష్ వచ్చే టైం అయింది కదా, మరి ఏం వార్త ఏబోతున్నాడో దొర కనుక్కుందాం. ఏడున్నావయ్యా? హలో తిరకాసన్న, నువ్వు కూడా ఆఫీస్కి నాకు చెప్తున్నా, ఇవాళ ఏదో ఒకటి తేలిస్తే తప్ప వార్త తెచ్చేది లేదని చెప్పేస్తా. ఇద్దరం ఒకటే మాట మీద ఉందాం, మళ్ళీ మాట తప్పదు సరేనా? ఉంటా. ఆగో మళ్ళేమో పెంట పెడుతున్నాడు. ఓర్ వారి ఏంది నీ లొల్లి? లొల్లా? ఒక శ్రమ జీవుని ఆవేదన నీకు లొల్లి లెక్కనే అనిపిస్తుంది కానీ. శ్రమ జీవా? ఎవలు? నేనే. ఒక్కనాడు శ్రమదోషణ ముఖం కాదు నీది. నువ్వు శ్రమజీవి అంటే నవ్వు రాకుంటే నవ్వుపోతొస్తుందా? సరే గాని వార్త ఏందో చెప్పు. వార్తలు లేవు, వార్తలు తెచ్చు లేదు. ఏ నాతో పాటు గరం గరంకి పనిచేసే ప్రతి ఒక్కరికి కార్లు కొనిస్తేనే వార్త తెస్తాం, వార్త రాస్తాం, లేకుంటే లేదు. ఏందేంది కార్లు కొనియాలనా? ఎస్, టీం అందరికి కార్లు గిఫ్ట్ ఇవ్వాలి. గిఫ్టా? గిఫ్ట్ ఏంది కారేందిరా బేకారోడా? అయినా ఏం వెలుగబెట్టిందని మీకు గిఫ్ట్లు ఇస్తారు, అది కూడా కారు మళ్ళా. ఎలుగబెట్టాల్సింది ఏమున్నదబ్బా, ఏళ్ళ నుంచి పని చేస్తున్నాం కదా. అయితే గిఫ్ట్లు ఇస్తారా? ఎందుకు ఇయ్యరబ్బా? కేరళలో ఉన్న హైలైట్ అనే కంపెనీ వాళ్ళు వాండ్ల పనిచేసే 47 మందికి పెద్ద పెద్ద ఇలువైన కార్లు గిఫ్ట్ ఇచ్చిండ్రట తెలుసా? ఈ వీడియో నేను కూడా చూసిన. కంపెనీ పెట్టి 30 ఏళ్ళు అయినందుకు ఇచ్చిర్రు. అంటే తెలిసి కూడా మమ్మల్ని దేక్తలేవన్నట్టు ఫిక్స్ అయిపోయినాం. ఇంకా ఇక్కడ నుంచి వార్త తెచ్చేదే లేదు. మేము వార్త దేకుంటే నీకు వార్తలు చదవడానికి ఉంది. వార్త చదివి వార్త వాణివైతవా, మా లొల్లి చేయబట్టి వార్తలకెక్కిన వాణివైతవా డిసైడ్ చేసుకో నువ్వే. అసలు వాళ్ళకు కార్లు ఎందుకు ఇచ్చిర్రో ఎవరికి ఇచ్చిర్రో తెలుసా నీకు? ఎవరికి ఇచ్చిర్రు? అందరికి ఇయ్యలే కార్లాళ్ళు. 30 ఏళ్ల నుండి పని చేస్తున్న వాళ్ళకు మాత్రమే ఇచ్చిర్రట. నువ్వు చేయబట్టి ఎన్నేళ్ళు అవుతుందయ్యా ఈడ? అంటే ఒక 4-5 ఏళ్ళు వేసుకో. సిగ్గుండాలి మరి అడిగేటందుకు. 5 ఏళ్లల్లా ఎన్నడన్నా చక్కగా పని చేసినావా అసలు? అవన్నీ నాకు తెలియదు. కనీసం నాకు బైక్ అన్ని ఇప్పిస్తేనే వార్త తెస్తా, లేకుంటే లేదు. సర్లే నేను మాట్లాడతా. పెద్ద సార్ తోట కాదు, నాకు తెలిసిన ఒకరు ఎప్పటి నుంచో మీ దాంట్లో జాబ్ ఇప్పియవా అక్క అని అడుగుతున్నారు. ఆయన రమ్మందామని. ఏంది వాణి నువ్వు? నేను ఎసుంటానో తెలియదా నీకు? ఎవరు నువ్వు? టూ మచ్. నేనేదో పలానా కాడ ఇట్లా జరిగింది అని చెప్పేది అందుకు చేసిన అంతే. ఏమో నాకు ఏమి వినబడతలేదు. నీ దండం పెడతా తల్లి, నువ్వు లేనిపోనియోడు పెట్టకు. నేనేం చేసిన స్కిట్ కోసమే చేస్తాను తెలుసు కదా. జోక్ చేసిన. అమ్మో ఈ జోకు పాడగాను. ఇంకోసారి ఇసోండి చెప్పొద్దు నీకు. కానీ ఎంప్లాయీస్కు గంతంత ఖర్చు పెట్టి కార్లు ఇచ్చాడు గ్రేట్లే నిజంగా. కాకుంటే వాటి మెయింటెనెన్స్కి కూడా పైసలు ఇస్తారో లేదో. పోతారా రే, మీరు ఎక్కువ రోజులు బతకరు, మీకు బతకాలని కూడా లేనట్టున్నది. అందుకే రోడ్డు మీద గీసోంటి కథలు పడుతున్నారు. ఏంది పిల్ల ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా? ఇంగో ఈ చప్రిగాళ్ళ గురించే. ఈ చప్రిగాని మోకంలా చెప్పు. బండి మీద పోయేటోడు సక్కగా పోక బస్సు డోర్ తీస్తున్నాడు రన్నింగ్లనే. వీనో రాక్షను. కొంచెం అటు ఇటు అయితే అదే బస్సు కింద పడితే బతుకుతాడా? తలకు హెల్మెట్ కూడా లేదు. ఇక గట్లనే గీని చూడుండ్రి. ఈడు ఇంకో పెద్ద చప్రిగాడు ఉన్నట్టున్నాడు. అందుకే ఈడు గీ బస్సు డోరు తీసిందే గాక ఆటో డోరు కూడా తీస్తున్నాడు. అంతటితోటి ఆగిండా అంటే ఇంకా నేనే మోతవారిని అన్నట్టే బస్సు ముంగట బండిని ఎట్లా పెట్టిండో చూడుండ్రి. భూమి మీద ఎక్కువ రోజులు బతకాలనిపిస్తే గిస్వంటి కథలు వడకపోదురు. ఏం చేస్తారు? ఇంట్లో అవ్వయ్య భయం లేనట్టున్నది. అందుకే రోడ్ల మీద పడి గిస్వంటి పనికి మాలిన పనులు చేస్తున్నారు. ఇది మళ్ళీ ఎక్కడనో కాదు, ఢిల్లీ రోడ్ల మీదనే. రీల్స్ కోసం చేసిన ఈ వీడియోలు వైరల్ అవుతుండేటాళ్లకు మస్తు కోపం చేస్తున్నారు ఆడి పబ్లిక్.
మరి పోలీసులు ఏం చేస్తారో చూడాలే గాని మళ్ళా వీళ్ళు బండ్లు పట్టాలంటేనే భయపడేటట్టు చెయ్యాలి. గవర్నమెంట్ టీచర్ కొలువు ఎట్లుంటదుల్లా? పొద్దుటీలి 9 లోపే బడికి చేరుకుంటారు, ప్రేయర్కు హాజరవుతారు, పిల్లలకు పరీక్షలు పెడతారు, ఇంకో దిక్కు పాఠాలు చెప్తారు, అట్లనే పగటిల్లు లంచ్ చేస్తారు, మళ్ళా పాఠాలు చెప్పి పిల్లలను ఆటలు ఆడిపించి సాయంత్రం 5-6 గంటలకు ఇంటికి పోతారు. పొద్దుటీల నుంచి సాయంత్రం దాకా బడే వాళ్ళ ప్రపంచం కదా. అయితే ఇక్కడ ఒకసారు ఈ పనంతా చేసుకుంటేనే ఇంకేం చేస్తుండో తెలుసునా? పొద్దటీలి ఇల్లు తిరుగుతాడు, పిల్లలను బండెక్కించుకుంటాడు, పక్కూర్లున్న బడికి తీసుకుపోతాడు, పాఠాలు చెప్తాడు, మళ్ళా బడైపోయినాక తీసుకొచ్చి ఇంటి దగ్గర తోలిపోతాడు. ఒక్కనాడంటే ఒక్కనాడు కూడా ఇబ్బంది అనేది లేకుండా దినం ఇదే పని చేస్తూ పిల్లలకు సక్కదనాల చదువు చెప్తున్నాడు. ఇగో ఈ హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు సారు. చెప్పండి అన్నలు, అసలు పక్కూర్లో చదువు చెప్పే సారు మీ ఊరికి వచ్చి పిల్లలను ఇట్లా తీసుకుపోయి చదువు చెప్పుడేందే? మరి మీ ఊర్లో పడేమైందే? సార్ రాకపోయేది, అసలే స్కూల్ పోయింది. పిల్లలు కూడా అప్పుడు కొద్దిగా తక్కువ ఉండే, స్కూల్ పోయింది. అప్పటి నుండి ఇప్పటిదాకా పిల్లలకు చాలా ఇబ్బంది పడకుండా గుంజేడు కొత్తగూడెం అట్లా బండ్ల మీద తీసుకుపోయి చదివించుకుంటున్నాం. అగనట ముచ్చట. వీళ్ళ ఊరికి రోడ్డుకి ఇట్లా ఏం లేకుండేసరికి బడి మూసేస్తే అసలు పిల్లలు బడికే పోకుండా ఇర్రట. ఇక ఇదంతా తెలిసిన పక్కూర్లో చదువు చెప్పే సారు ఇట్లా దినాం వచ్చి పిల్లలను తీసుకుపోయి చదువు చెప్తుండట. మైబాద్ జిల్లా చిట్యాలగడ్డ తండల ముచ్చటగిదంతా. కానీ చూసిన రానుల్లా సారి ఎంత మంచోడో. పిల్లల చదువు ఆగం కావద్దని ఒక్క కారణంతోనే సొంత బండి మీద పిల్లలను తీసుకుపోయి చదువు చెప్పి ఇట్లా సొంత బిడ్డల లెక్క చూసుకుంటున్నా అంటే పిల్లలకు చదువు చెప్పాలన్న కాయిషు సార్కి ఎట్లున్నదో అర్థం చేసుకోండి. అయ్యలు గవర్నమెంట్ ఆఫీసర్లు వీళ్ళ ఊర్లో బడిని ఏర్పాటు చేసి పిల్లల చదువు బాగుపడే ఉపాయం చేయండి సార్లు. కానీ సారు మాత్రం మస్తు గ్రేట్ పోండ్రి. పాత ఒక రోత కొత్త ఒక వింత అన్నట్టు రోజుకొక కొత్త టెక్నాలజీ కనిపెడుతున్నారు సైంటిస్టులు. ముందు ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు పనే ఉండదట. ఇప్పటికే ఏఐ టెక్నాలజీ ఎఫెక్ట్ తోని చాలా మందిని కొలువుల నుంచి తీసేస్తున్నారు. ఇప్పుడు అసోంటి టెక్నాలజీ టెంపుల్లకు కూడా అడుగుపెట్టింది. అయ్యగారు చేసే పని అదే చేసేస్తున్నది. ఆగో సూషిన్లా అనుల్లా టెక్నాలజీ మహిమ. అది డిజిటల్ తీర్థం మిషన్. టెంపుల్ కు పోయిన భక్తులు గా మిషన్ కింద చేయి పెడితే దానికదే తీర్థం పోతుంది. మామూలుగా అయితే మనం గుడికి పోయినప్పుడు అక్కడున్న అయ్యగారు మన చేతుల తీర్థం పోస్తాడు. ఆ పని ఇప్పుడు గి మిషన్ చేస్తున్నది. ఎట్లా అంటే ఆ మిషన్ లా ముందే తీర్థం నీళ్లు నింపి పెడతారు అన్నట్టు. భక్తులు దాని కింద చేయి పెట్టంగానే సెన్సార్ యాక్టివేట్ అయ్యి ఒక శంషమందం తీర్థం చేతుల పడుతుంది. భక్తులు చాలా మంది ఉన్నప్పుడు పంతులకు పని భారం తగ్గించేందుకు గీ మిషన్ ను తయారు చేసిండ్లు. ఇప్పుడు గీ డిజిటల్ తీర్థం మిషన్ సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ అవుతున్నది. భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అగరవత్తి లెక్క ఇప్పుడు పంతులకు భక్తులకు నడుమ గీ మిషన్ తీసుకొచ్చి పెట్టిండ్లు. ఇక ముందు ముందు శటకోపం పెట్టే మిషను, హారతిచ్చే మిషను, మంత్రాలు చదివే మిషన్ కూడా కనిపెడతారు కావచ్చు అని అనుకోబట్టిండ్లు. గీ డిజిటల్ తీర్థం మిషన్ చూసిన పబ్లిక్ గమ్మతే ఉన్నది కదా. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.